నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వార్తి. ముఖ్యంగా ఈవినింగ్ న్యూస్ ఎలా ఉన్నాయో ఇప్పటివరకు జరిగినటువంటి వార్తా కథాంశాలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా దిశ 4 PM బులెటిన్ చూస్తే, సర్పంచ్ ఎన్నికలు ఇంకెప్పుడు, ఎన్ని రోజుల్లో నిర్వహిస్తారో చెప్పాలి. ప్రభుత్వం ఈసీకి హైకోర్టు ప్రశ్న. 30 రోజుల గడువు కోరిన రాష్ట్ర సర్కారు. 60 రోజుల సమయం కావాలన్న ఈసీ తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం. ఎన్ని రోజుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఎందుకు నిర్వహించలేదని నిలదీసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నల్లగొండ జిల్లా మాజీ సర్పంచులతో పాటు దాఖలైన మొత్తం 6 పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. 2024 ఫిబ్రవరి 1వ తేదీతో తెలంగాణలో సర్పంచుల పదవీ కాలం ముగిసిపోగా ఎంపీటీసీ సభ్యుల పదవీ కాలం 2024 జూలై 5తో పూర్తయింది. నిబంధనల ప్రకారం 6 నెలలలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం జాప్యం చేస్తున్నదని పిటిషన్లు దాఖలు కాగా వీటిపై ఇదివరకు వాదనలు జరిగాయి. తాజాగా ఇవాళ మరోసారి విచారణకు రాగా పిటిషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం వాదనలు పూర్తి కావడంతో స్థానిక సంస్థలపై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 30 రోజులు, ఎన్నికల సంఘం 60 రోజుల పాటు గడువు కావాలని హైకోర్టును కోరాయి. రిజర్వేషన్లు, వార్డు డివిజన్ ప్రక్రియ పూర్తి కావడానికి ప్రభుత్వం గడువు కోరగా ప్రభుత్వం వైపు నుంచి క్లియరెన్స్ వస్తే ఎన్నికలు నిర్వహించేందుకు తమకు 2 నెలల పాటు సమయం కావాలని ఎన్నికల సంఘం కోర్టును తెలిపింది. అయితే గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఎన్నికల నిర్వహణ విషయంలో గత విచారణలోనే చెప్పినట్లుగా ప్రభుత్వం ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తం అవుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పంచాయతీరాజ్ అధికారులు ఎన్నికల నిర్వహణకు సంబంధించి కసరత్తు పూర్తి చేస్తున్నారు. ఎన్నికల విషయంలో మంత్రులు సైతం వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ఆసక్తిని పెంచింది. అయితే కులగణన, బీసీ రిజర్వేషన్ అంశం సైతం కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో రిజర్వ్ చేసిన తీర్పులో ఏముంది, ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు జారీ కానున్నాయనేది సస్పెన్షన్గా మారింది. ప్రభుత్వం ఈసీ వాదనను కోర్టు పరిగణలోకి తీసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఆగస్టు తర్వాత జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సర్పంచ్ ఎన్నికలపై హైకోర్టులో వివిధ రకాల సంఘాలు, సర్పంచ్ సంఘాలు, అలాగే నాయకులు, ఇతర మొత్తం దాదాపు 6 పిటిషన్లు దాఖలైనాయి. దీనిపై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు విచారణ జరిపింది. ఈ విచారణ సందర్భంగా ఇంకెప్పుడు నిర్వహిస్తారు ఎన్నికలు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది న్యాయస్థానం. అంటే గత ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరుగుతాయని చెప్పింది. అయినా కానీ ఇప్పటివరకు ఎలాంటి దానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు. అయితే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలపై అంటే ఇత పంచాయతీ ఎన్నికలపై కానీ ఇట పూర్తి స్థాయిలో 42% రిజర్వేషన్ అనే ఒక అంశం కూడా రావడంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తాసారం చేస్తూ వస్తుందని చెప్పేసి మన విశ్లేషణ కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే దీనిపైన అంటే దాదాపు ఏడాది కాలంగా గ్రామాల్లో సర్పంచులు లేకపోవడం వల్ల ఆ పరిపాలనా విధానం కూడా ఎక్కడికొరకు అక్కడ, అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉన్నట్టుగా, అంటే ప్రత్యేక అధికారులు నియమించి, స్పెషల్ ఆఫీసర్లు నియమించి పాలన అయితే సాగిస్తున్నారు. కానీ ప్రజాప్రతినిధులు ఉండాల్సిన చోట ఎన్ని రోజులు ఇంకా ఇలాగా ప్రత్యేక అధికారులతో నిర్వహిస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై ఇప్పటికే చాలామంది సర్పంచులు, మాజీ సర్పంచులు కానీ ఇతర సర్పంచ్ అంటే ఇదంతా కూడా ఎన్నికలపైన పూర్తి స్థాయిలో ఒక రకమైనటువంటి చర్చ అయితే మొదలైంది. ఇప్పటికే దీనిపైన అంటే రానున్న ఆగస్టు తర్వాత కానీ ఎప్పుడైనా కానీ ఎన్నికల నిర్వహణ పైన అయితే ప్రభుత్వం కూడా ఒక అంచనాకు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే మంత్రులు కూడా చాలా చోట్ల మంత్రి సీతక్క కానీ లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇలా రకరకాలు వీళ్ళంతా కూడా వ్యాఖ్యలు చేయడం కూడా దీనిపై ఆసక్తి కూడా పెంచింది. అంటే రెడీ అవుతుంది అన్నట్టుగా ఒక ఇండికేషన్ అయితే ఇచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఇప్పుడైతే తీర్పునైతే హైకోర్టు రిజర్వ్ చేసింది దీనిపైన అయితే. ఇక తెలంగాణ ఉద్యమకారుల ఫోన్లు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసంటూ బెదిరించారు. సిట్కు అమరవీరుల కుటుంబాల ఐక్యవేదిక లేఖ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. గత బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్, బీజేపీ నేతల ప్రముఖులతో పాటు తెలంగాణ ఉద్యమకారుల ఫోన్లు సైతం ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్యవేదిక, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక సిట్కు లేఖ రాసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్కు వ్యతిరేకంగా ప్రచారం చేశారని
హరీష్ రావు నివాసానికి పిలిపించి మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మాకు తెలుసు అని బెదిరించారు అని రాష్ట్ర అధ్యక్షుడు రఘుమారెడ్డి తెలిపారు. నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్లో 500 మందితో నామినేషన్ వేస్తే తనది ఉద్యమకాల ఫోల్డ్ ట్యాపులు చేసి అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేటలో 200 చొప్పున నామినేషన్లు వేయడానికి నిర్ణయం తీసుకుంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను నామినేషన్లు వేయకుండా భయపెట్టించారని తెలిపారు. తమ ఫోన్ ట్యాప్ చేసి పౌరుల హక్కులను హరించినందుకు మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వారి అనుచరులను అరెస్టు చేయాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ అంశం తీవ్ర సంచలనం రేపుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీంట్లో తాజాగా మరో సంచలన విషయం ఏంటంటే ఆఖరికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది తెలంగాణ ఉద్యమకారులకు అలాగే అమరవీరుల కుటుంబాలను కూడా తాకింది. తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర అధ్యక్షుడు రఘుమారెడ్డి ఏకంగా సిట్కు లేఖ రాశారు. తమ ఫోన్ గత మునుగోడు ఉప ఎన్నికలప్పుడు కానీ, లేదు అంటే అంతకుముందు నాగార్జున సాగర్ బైపోల్ ఎలక్షన్స్ అప్పుడు కానీ చాలాసార్లు దాదాపు బై ఎలక్షన్స్లో 500 మందితో నామినేషన్ వేస్తే తనది ఉద్యమకారుల ఫోన్ ట్యాపింగ్ చేసి అక్రమ కేసులు బనాయించారని ఆయన చెప్పారు. తమ ఫోన్లను చాలామంది ఉద్యమకారులు అలాగే అమరుల కుటుంబాల విషయంలో గత ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించిందని చెప్పి ఆయన ఆరోపించారు. మునుగోడు అలాగే కామారెడ్డి, సిద్దిపేట పలు చోట్ల తాము నామినేషన్లు వేస్తామని చెప్పి ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని వారిని తమను భయపెట్టి తర్వాత ఆ నామినేషన్లు వేయకుండా ఆపారని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు కాంగ్రెస్ నేత 2023లో సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఫోన్ ట్యాప్ వాంగ్మూలం రికార్డ్ చేసిన బృందం ఫోన్ ట్యాపింగ్ కేసులో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. 2023 ఆయన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు గుర్తించారు. దీంతో సోమవారం ఆయన సిట్ విచారణకు హాజరు కాగా వాంగ్మూలం నమోదు చేశారు. ఫోన్ ట్యాప్ అయినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హోదాలో ఇవ్వనున్న సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి స్టేట్మెంట్ కీలకంగా మారింది. ఆయన ప్రస్తుతం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి తన ఫోన్ 2023లో ట్యాప్ అయినట్టుగా ఆయన చెప్తున్నారు. సో ఆయన కూడా ఈరోజు త్వరలో విచారణకు హాజరు కానట్టుగా తెలుస్తుంది. ఆయన సోమవారం ఇవాళ హాజరయ్యారు. సో ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం ఎలా ఉంటుంది అనేది కూడా ఒక రకంగా ఆసక్తి రేపుతూ ఉంది. ఇక కంచగచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా 3 వారాలకు వాయిదా వేసిన హైకోర్టు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ హైకోర్టు వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం భూములను టీజీఐఐసికి అప్పగించడంతో పాటు అభివృద్ధి చేసిన ఐటీ కంపెనీలు కేటాయించేలా టీజీఐఐసి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలోనే జేసీబీలతో చదును చేయడంతో దీన్ని అడ్డుకోవాలని హైకోర్టులో వేర్వేరుగా 4 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. టీజీఐఐసికి భూమిని అప్పగిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని పిటిషనర్లు కోర్టును కోరారు. అయితే కంచగచ్చిబౌలి భూములకు సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను హైకోర్టు సీజే ధర్మాసనం 3 వారాలకు వాయిదా వేసింది. సో కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. అక్కడ హెచ్సియు విద్యార్థులు కూడా దీనిపై పోరాడారు. సో ఇది సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం తర్వాత రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా దీనిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు ఇవాళ విచారణకు వచ్చింది. సో దీన్ని అయితే ఒక 3 వారాల పాటు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ స్టార్ హీరో. సినీ ఇండస్ట్రీలో తీవ్ర సంచలనం. సినీ హీరో శ్రీరామ్ డ్రగ్స్తో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. దీంతో అతని చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ టీం అదుపులోకి తీసుకుంది. ఈ ఘటన ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది. అతడి బ్లడ్ శాంపిల్స్ సేకరించి రిపోర్ట్ల కోసం ల్యాబ్కు పంపినట్లు సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. శ్రీరామ్ మాజీ ఏఐడిఎంకే నేత దగ్గర నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. డ్రగ్స్ ప్లేడర్ ప్రదీప్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఆయన విచారిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా మరికొందరు తమిళనాడు పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఒకరికొకరు సినిమాతో బాగా మనకి అందరికీ పరిచయమైన వ్యక్తి శ్రీరామ్. చాలా సినిమాలు కూడా చేస్తూ మనకి టాలీవుడ్లో కూడా ఆయన టాలీవుడ్ ఇటు కోలీవుడ్ రెండింటిలో కూడా ఆయన బాగా పేరు తెచ్చుకున్నారు. సో ఆయన డ్రగ్స్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. చెన్నై పోలీసులు ఆయన్ని
అదుపులోకి తీసుకున్నారు. ఒక డ్రగ్స్ పెడ్లర్ ప్రదీప్ అనే వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు ఇతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇతన్ని విచారిస్తే మరింత మంది కోలీవుడ్ నటులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నట్టుగా భావిస్తున్నారు. సో ఈ కేసు ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. దాదాపుగా సినిమా వాళ్ళకి సంబంధించినటువంటి చాలా వరకు కేసులు మనందరికీ తెలిసిన విషయమే. చాలా గోప్యంగా ఉంటే ఆ వివరాలు కూడా బయటపెట్టరు. సాయంత్రంలోగా చంపేస్తాం ఎంపీ రఘునందన్ రావుకు మావోయిస్టు బెదిరింపు కాల్ పోలీసుకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేత. బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ రావడం ఒక్కసారిగా కలకలం రేపింది. ఇవాళ సాయంత్రంలోగా చంపేస్తామంటూ మావోయిస్టుల పేరుతో తమకు బెదిరింపు కాల్ వచ్చినట్లు ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడెంలో ఒక కార్యక్రమంలో ఉండగా డీజీపీ ఎస్పీ ఇతర ఉన్నతాధికారులు కంప్లైంట్ చేశారు. మధ్యప్రదేశ్కి చెందిన మావోయిస్ట్ నుంచి బెదిరింపు కాల్ వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రముఖ నేత బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మావోయిస్టు నుంచి అయితే బెదిరింపు కాల్ వచ్చినట్టుగా ఆయన ఫిర్యాదు చేశారు. తను ఇవాళ సాయంత్రంలో చంపేస్తామంటూ ఆ బెదిరింపు కాల్లో సందేశం అని సారాంశమని ఆయన చెప్పారు. దీనిపై ప్రస్తుతం ఆయన మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడెంలో ఇవాళ మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడెంలో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఈ కాల్ వచ్చిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన డీజీపీకి ఇతర పోలీసు అధికారులు కూడా కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో తనకి ఇప్పటికే బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం చాలా సంచలనంగా సృష్టిస్తుంది. ఈ అంశం కూడా కేబినెట్ భేటీ షురు. సీఎం అధ్యక్షతన కొనసాగుతున్న మీటింగ్, స్థానిక ఎన్నికలతో పాటు పలు అంశాలపై చర్చ. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుతో పాటు పలు అంశాలపై మంత్రిమండలి చర్చిస్తున్నది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రీజనల్ రింగ్ రోడ్డు సౌత్ అలైన్మెంట్ కు ఆమోదం తెలుపనున్నది. హైదరాబాద్ బాగ్లింగంపల్లి హౌసింగ్ బోర్డు భూములపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తున్నది. అలాగే రైతు భరోసా విజయోత్సవాల్లో నిర్వహించాలని రేపు సచివాలయం వద్ద జరగనున్న సభపై మంత్రి మండలి సమావేశంలో చర్చిస్తున్నారు. రాష్ట్ర స్పోర్ట్స్ పాలసీ, కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు అందించనున్న నివేదికపై డిస్కస్ చేస్తున్నట్లు సమాచారం. కాగా ఈ కేబినెట్ భేటీకి 3 కొత్త మంత్రులు వివేక్, శ్రీహరి, లక్ష్మణ్ తొలిసారి హాజరయ్యారు. సో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ అయితే ఇవాళ సాయంత్రం మొదలైంది. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా రైతు భరోసా నిధుల విడుదల కానీ ఇక స్పోర్ట్స్ పాలసీ, రకరకాల అంశాలపై రీజనల్ రింగ్ రోడ్డు సౌత్ అలైన్మెంట్ సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఏపీతో ఏదైతే వివాదం నెలకొందో బనకచెర్ల ప్రాజెక్టుపై కూడా వీళ్ళు చర్చిస్తున్నట్టుగా కేబినెట్ భేటీలో కీలక అంశంగా తెలుస్తోంది. ఇక ముఖ్యంగా ఈ సమావేశానికి ఈ కేబినెట్ భేటీకి 3 కొత్త మంత్రులు అయితే హాజరయ్యారు. ఇటీవల ప్రమాణ స్వీకారం చేసినటువంటి వివేక్ వెంకటస్వామి, అలాగే లక్ష్మణ్, అలాగే మరో మంత్రి శ్రీహరి, శ్రీహరి, 3 కూడా కొత్త వాళ్ళు. ఇటీవల వీళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్ళు కూడా ఈ భేటీకి హాజరయ్యారు. త్వరలో కొత్త స్పోర్ట్స్ పాలసీ, అన్ని రకాల క్రీడలకు ప్రాధాన్యత. ఒలింపిక్ వేడుకల్లో మంత్రి వాకిటి శ్రీహరి. గుజరాత్లో బీజేపీకి షాక్, కేరళలో ఎల్డీఎఫ్కు కూడా. పంజాబ్, బెంగాల్లో రూలింగ్ పార్టీలది హవా. వెలువడిన 4 రాష్ట్రాల బైపోల్ రిజల్ట్స్. దేశంలోని 4 రాష్ట్రాల్లోని 5 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఈ నెల 19 జరిగిన ఉప ఎన్నికల్లో ఇవాళ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. గుజరాత్లోని విశాఖపట్నం, కాడి, కేరళలోని నీలంబర్, పంజాబ్లో లుధియానా వెస్ట్, పశ్చిమ బెంగాల్లోని కాళీగంజ్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇందుకు సంబంధించి ఫలితాలు వెలువడ్డాయి. గుజరాత్లోని విశాఖపట్నం స్థానంలో ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా గెలుపొందగా, కాడీలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర చౌడా విజయం సాధించారు. కేరళలో నీలాంబూర్ నుంచి కాంగ్రెస్ నేతలు యూడీఎఫ్ అభ్యర్థి ఆర్యధన్ షాకోత్ రూలింగ్ పార్టీ అభ్యర్థిపై గెలుపొందారు. అయితే ఇది సీఎం పినరయ్ విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ఇక పంజాబ్లోని లుధియానా వెస్ట్ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి సంజీవ్ అరోరా కాంగ్రెస్ అభ్యర్థి భరత్ భూషణ్ ఆషును 4751 ఓట్లతో తేడాతో ఓడించారు. పశ్చిమ బెంగాల్ కాళీగంజ్లో అధికార టీఎంసీ అభ్యర్థి అలీఫా అహ్మద్ సమీప బీజేపీ క్యాండిడేట్ ఆశిష్ ఘోష్పై విజయం సాధించారు. అయితే ఈ 4 రాష్ట్రాల్లో జరిగిన బైపోల్స్లో పంజాబ్, బెంగాల్ అధికార పార్టీలు తమ స్థానాలు నిలబెట్టుకుండగా గుజరాత్, కేరళ రూలింగ్ పార్టీలకు ఎదురుదెబ్బ తగిలింది. సో ఇంత పొలిటికల్ హడావుడి నేపథ్యంలో ఒక చిన్న ఆసక్తి రేపే అంశం ఏంటంటే ఈ నెల 19 జరిగినటువంటి బైపోల్స్లో, దేశవ్యాప్తంగా జరిగినటువంటి 4 బైపోల్స్లో అధికార పార్టీలకి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా బీజేపీకి గుజరాత్లో ఎదురుదెబ్బ తగలగా
కేరళలో కమ్యూనిస్టులకు ఎదురు దెబ్బ తగిలింది. అక్కడ ఉన్నటువంటి కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ అభ్యర్థి గెలుపొందాడు కేరళలో జరిగినట్టు బైపోల్లో. ఇక గుజరాత్లో అయితే ఆప్ గెలిచింది. ఢిల్లీలో జరిగిన ఎదురు దెబ్బకి అక్కడ కొద్దిగా ఉపశమనంగా ఇది కనబడుతున్నట్టుగా కొద్దిగా రాజకీయ ఆప్ శ్రేణుల్లో కనబడుతుంది మనకి. ఇక పంజాబ్లో ఆప్ పార్టీ విజయం సాధించింది. అలాగే వెస్ట్ బెంగాల్ జరిగినటువంటి బైపోల్లో కూడా అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ విజయం సాధించింది. సో ఇది ఒక రకంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కొద్ది ఆసక్తి రేపే ఇది అంశం. ఇది విమాన శకలాల తరలింపులో మరో ప్రమాదం, చెట్టును ఢీకొన్న రవాణా వాహనం, సోషల్ మీడియాలో వీడియో వైరల్. ఈ నెల 12న గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయం వద్ద జరిగిన ప్రమాదంలో 272 మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే కుప్పకూలిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమాన శకలాలను తరలించే క్రమంలో నిన్న ఒక ట్రక్ ద్వారా రవాణా చేస్తూ ఉండగా విమానం యొక్క తోక భాగం అహ్మదాబాద్లోని షాహీబాగ్ డఫనాలా నుంచి క్యాంప్ హనుమాన్ మందిరం వద్ద ఒక చెట్టును ఢీకొంది. దీంతో ఆ రోడ్ను 2 గంటల పాటు మూసివేశారు. తరలింపు ప్రక్రియలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో దీనికి కూడా ఇక్కడ కూడా ప్రమాదం తప్పలేదు. పట్టా పాస్బుక్లు ఇవ్వండి, సచివాలయం వద్ద రైతుల నిరసన, అరెస్ట్ చేసిన స్టేషన్కు తరలించిన పోలీసులు. తమకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని మహబూబాబాద్ జిల్లా నారాయణపురం రైతులు నిరసన దిగడంతో రాష్ట్ర సచివాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన రైతులు తమ పాస్ పుస్తకాలు అడవి పేరును నమోదయ్యాయని వెంటనే పేరు మార్చి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సచివాలయం ముందు ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ హయాంలో 700 ఎకరాలకు పట్టాలు ఇచ్చారని, ఇంకా 1100 ఎకరాలకు ఇవ్వమని అడిగితే ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ కేబినెట్ మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో మంత్రులను కలిసేందుకు వచ్చినట్లు చెప్పారు. గత ప్రభుత్వం ధరణిలో అటవీ భూములు నమోదు చేయడంతో రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ వంటి అనేక పథకాలు అందడం లేదన్నారు. మంత్రి పొంగులేటి గతంలో తమకు ఇచ్చిన హామీ మేరకు నారాయణపురం గ్రామం రైతులతో చర్చించి సమస్యను వీళ్ళని త్వరగా పరిష్కరించాలని కోరారు. కాగా ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఇక్కడ ముఖ్యంగా మహబూబాద్ జిల్లాకు సంబంధించినటువంటి నారాయణపురం రైతులు ఇవాళ రాష్ట్ర సచివాలయం వద్ద నిరసన దిగారు. తమకు సంబంధించినటువంటి భూములపై అడవి పేరుతో నమోదైనటువంటి ఆ పేరును తొలగించి తమ పేరు మీద పట్టా పుస్తకాలు ఇవ్వాల్సిందిగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ రైతులు గతంలో అంటే గత ప్రభుత్వం 500 ఎకరాలు చేసింది, ఇంకా చేయాల్సింది 1100 ఎకరాలు ఉందని తమకు కాంగ్రెస్ మంత్రి అంటే రాష్ట్ర మంత్రి పొంగులేటి కూడా హామీ ఇచ్చారని, ఆ హామీ మేరకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని వీళ్ళు రైతులందరూ డిమాండ్ చేస్తున్నారు. సచివాలయం వద్ద ఆందోళన పాల్గొన్న రైతులందరినీ కూడా పోలీసు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. వెలుగులో ఒక ఆసక్తికరమైన వార్త ఉంది. హర్ముజ్ జలసంధి మూసివేస్తే భారత్లో పెట్రో కొరత, మనకు 80% ఈ మార్గం నుంచే రవాణా. ప్రపంచ ముడి చమురు రవాణాకు ఇదే జీవనాడి. రోజుకు 22.1 కోట్ల బ్యారెల్ ఆయిల్ ఎగుమతి. ఖతార్ నుంచి LNG సప్లైకి ఇదే మార్గం. 4వ పేజీ చూసుకుంటే, తమ అణుస్థావరాలపై అమెరికా దాడులు చేయడంతో ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచ ముడి చమురుకు జీవనాడి అయిన ఈ జలసంధిని మూసివేస్తే భారత్పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఒమన్, ఇరాన్ మధ్య ఇరుకుగా ఉండే ఈ జలసంధి ద్వారా సౌదీ అరేబియా, UAE, కువైట్, ఖతార్, ఇరాక్, ఇరాన్ దేశాల నుంచి వివిధ దేశాలకు రోజుకు దాదాపు 2.1 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు ఎగుమతి అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ వినియోగంలో ఇది 30%తో సమానం. ప్రపంచ దేశాలు వినియోగించే LNG అంటే లిక్విడ్ నేచురల్ గ్యాస్లో 1/3 వంతు ఇక్కడి నుంచే వస్తుంది. ఈ నౌకలన్నీ హర్ముజ్ జలసంధి నుంచే రాకపోకలు సాగించాలి. భారత అవసరాల్లో 85% ముడి చమురు సౌదీ, ఇరాక్, UAE నుంచి రవాణా అవుతోంది. ఖతార్ నుంచి LNG కూడా ఈ మార్గంలోనే వస్తుంది. దీంతో భారత ఇంధన భద్రతపై ప్రభావం పడుతుందని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ బెహ్రా అన్నారు. ఈ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా చమురు వ్యాపారానికి తీవ్ర అంతరాయం కలుగుతుందని నేవీకి చెందిన రిటైర్డ్ కెప్టెన్ DK శర్మ తెలిపారు. సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ కూడా వ్యక్తం చేసింది. అక్కడి నుంచి వచ్చేది తక్కువే. అంటే మన కేంద్ర మంత్రి దీనిపై ఏమంటున్నారంటే,
ఈ ఆందోళన నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పందించారు. గత 2 వారాలుగా పశ్చిమాసియాలో జరుగుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను నిశ్చితంగా గమనిస్తున్నట్లు చెప్పారు ఆయన. కొన్నేళ్లుగా మన సరఫరాలను వేరువేరు మార్గాలకు వికేంద్రీకరించుకున్నామని మంత్రి చెప్పారు. ఇప్పుడు హర్ముజ్ జలసంధి ద్వారా ఎక్కువ భాగం రావడం లేదన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ కూడా చేశారు. చాలామంది ఏమన్నారంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో అమెరికా దీనిలో ఒక భాగం కావడం కూడా అంటే దేశ ఇంధన భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్తుందన్నట్టుగా ఇక చాలామంది ఆందోళన చెందుతున్నారు. అయితే మనకి ఇరాన్ నుంచి ఎక్కువగా అంటే హర్ముజ్ జలసంధి ద్వారా అంటే మిగతా ప్రపంచ దేశాలకు దాదాపు 30% ఇంధనాన్ని సరఫరా అయితే అక్కడి నుంచే జరుగుతుంది, అంటే ఏదైతే రవాణా జరుగుతుందంట. సో ఈ రవాణా అంటే ఎప్పుడైతే ఈ జలసంధి మూసివేస్తుందో ఇరాన్ మూసివేసే నేపథ్యంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ఇంధన ధరలు కూడా ఒక్కసారిగా ఆకాశాన్ని అంటే అవకాశం ఉందన్నట్టుగా ఒక చర్చ జరుగుతుంది. అయితే దీనిపై కేంద్ర మంత్రి దీనిపై మాట్లాడుతూ అలాంటిది ఏమి ఆందోళన అవసరం లేదని చెప్పి ఆయన ఖండిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు మనం అంటే గతంలో అయితే 80% వరకు మనం దానిపైన ఆధారపడే వాళ్ళమని, కానీ రాను పరిణామాల నేపథ్యంలో ఇది చాలా వరకు వికేంద్రీకరించుకున్నామని, ఆ ఒక్క మార్గంపై తాము ఆధారపడడం లేదని చెప్పేసి ఆయన చెప్పుకొస్తున్నారు. అలాంటి ఆందోళన కూడా చెందాల్సిన అవసరం లేదని కూడా ఆయన అంటున్నారు. తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఖాతా ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అంటే మనకి అంటే అంతగా ఇబ్బంది లేదు, మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా అంటున్నారు. ఈ పెట్రోల్ ద్వారా అంటే పెట్రోల్ రేట్లు పెరిగిపోతాయేమో, డీజిల్ రేట్లు పెరిగిపోతాయేమో అన్న ఒక ఆందోళన అయితే నెలకొన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చాలా వరకు మన అందరికి కూడా అంటే ఒక శుభపరిణామం అని చెప్పొచ్చు. శభాష్ డాక్టర్స్, కంట్లో గుచ్చుకున్న కత్తిని తొలగించిన ఈఎన్టీ వైద్య బృందం మంత్రి దామోదర్ అభినందన. అరుదైన క్లిష్టమైన సర్జరీ చేసి రోగి ప్రాణాలు కాపాడిన ఈఎన్టీ హాస్పిటల్ సరోజినీదేవి కంటి ఆసుపత్రి వైద్యులను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అభినందించారు. వికారాబాద్ జిల్లా రాపోలి గ్రామానికి చెందిన రాజేంద్ర అనే వ్యక్తికి కంట్లో నుంచి ముక్కులో కత్తి దిగింది. ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు చేతులు ఎత్తేయడంతో కుటుంబ సభ్యులు అతన్ని ప్రభుత్వ ఈఎన్టీ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు పేషెంట్ని పరీక్షించి సుమారు 4 అంగుళాల కత్తి కంట్లో నుంచి ముక్కులోకి దిగినట్టుగా గుర్తించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆనందాచార్య, సరోజినీదేవి ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ మోదీని నేతృత్వంలో డాక్టర్ల బృందం రాజేంద్రకు ఆపరేషన్ చేసి కత్తిని బయటకు తీశారు. ప్రస్తుతం రాజేంద్ర ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అని డాక్టర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈఎన్టీ సరోజినీదేవి హాస్పిటల్ డాక్టర్లను మంత్రి దామోదర్ రాజనరసింహ అభినందించారు. ఎస్ఐబికి ఎవరు సుప్రీం, తెర వెనక ఎవరు? ప్యానెల్ను ఎస్ఐబి తప్పుదో పట్టించిందన్న అప్పటి సిఎస్ శాంతికుమారి వాళ్ళు పంపిన నంబర్లపై అభ్యంతరం వ్యక్తం చేశామని సిట్కు వెల్లడి. ఆ వింగ్ చీఫ్ ప్రభాకర్ రావు ఎవరి కనుసనలో పనిచేసినట్టు కాంగ్రెస్ లీడర్ల పేర్లను మావోయిస్టులుగా చూపుతూ ప్యానెల్ ముందుకు. ఎన్నికల వేళ కామారెడ్డిలోనూ ఫోన్ ట్యాపింగ్ పాయింట్. రేవంత్ సోరుడు అద్దెకున్న ఇంటి యజమాని ఫోన్ కూడా. జిఏడి చీఫ్ రఘునందన్ రావు స్టేట్మెంట్ను రికార్డ్ చేసిన పోలీసులు. అయితే ఫోన్ ట్యాపింగ్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు మనం. ఇక్కడ మాజీ అప్పటి సిఎస్ శాంతికుమార్ని కూడా సిట్ విచారణకు హాజరైనట్టుగా తెలుస్తోంది, హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన ఎస్ఐబి రివ్యూ ప్యానెల్ను తప్పుదేవు పట్టించిందని స్టేట్మెంట్ ఇచ్చారు ఆమె. ఫోన్ ట్యాపింగ్ కోసం ఎస్ఐబి పంపిన నెంబర్ను రివ్యూ చేసి అభ్యంతరం తెలిపినట్టు ఆమె వెల్లడించారు. సో అభ్యంతరాలు తెలిపినా కూడా అయినా యథేచ్ఛగా ట్యాపింగ్ జరిగింది. ఇంతవరకు ఎస్ఐబి ఎవరి కంట్రోల్లో పనిచేసింది, ఆ విభాగానికి బాస్ ఎవరు అన్నది హాట్ టాపిక్గా మారింది. గతంలో విచారణ సందర్భంగా మాజీ డిఎస్పీలు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్లు సిట్ తీసుకుంది. వారిచ్చిన నేరాంగీకార పత్రంలో అప్పటి బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు చెప్పారు. ఈ కేసులో A1గా ఉన్న ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు మాత్రం అప్పటి డీజీపీ ప్యానెల్ ఆదేశాలతోనే ట్యాపింగ్ చేసినట్టు చెప్పారు. ప్రతి విషయం ప్యానెల్ ముందుంచామని, ఆ మేరకు ట్యాపింగ్ జరిగిందని పేర్కొన్నారు. దీంతో ఇవాళ ప్యానెల్లో సభ్యురాలిగా ఉన్న శాంతికుమార్ని సిట్ విచారణకు పిలిచింది. ఆమె నుంచి స్టేట్మెంట్ తీసుకున్నది. గతంలో అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్ కుమార్, జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు స్టేట్మెంట్ను సిట్ తీసుకుంది. అందరూ తమను ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు తప్పుదో పట్టించారని చెప్పారు. దీంతో సిట్ ఏం చేయబోతుంది?
అనేది ఆసక్తికరంగా మారింది. ప్రభాకర్ రావు స్పష్టంగా వివరాలు చెప్పకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సిట్ బృందం సిద్ధమవుతుంది. ప్రభాకర్ రావు తమ విచారణకు సహకరించడం లేదని తెలుపుతూ పిటిషన్ వేయాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే ఆయన అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకునేందుకు సిట్ ఏర్పాటు చేసుకుంటుందని సమాచారం. ఇందులో భాగంగానే ముందుగా ఫోన్ ట్యాపింగ్ బాధితుల నుంచి ప్యానెల్ కమిటీ సభ్యుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుందని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో రేవంత్ సోదరుడు కొండలరెడ్డి కామారెడ్డిలోని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ప్రచారం చేశారు. ఈ క్రమంలో కొండలరెడ్డి ఫోన్తో పాటు ఆ ఇంటి యజమాని ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్టుగా తెలుస్తోంది. గులాబీ బాస్ నోటీసులు ఇస్తారా? ఈ కేసులో A1 మినహా మిగతా నిందితులంతా బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినందున కేసీఆర్ కూడా విచారణకు పిలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆయన రాని పక్షంలో ఫామ్ హౌస్కి వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఫోన్ ట్యాపింగ్ అంశం ఇవాళ ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి సిఎస్ శాంతికుమారి ఈ విచారణకు హాజరయ్యి అప్పటి ఫోన్ ట్యాపింగ్ ఎస్ఐబి మాజీ చీఫ్ ఎవరైతే ఉన్న ప్రభాకర్ రావు తాము చెప్పిన దాన్ని కూడా పూర్తిగా నిరాకరించారని, తాము వద్దన్న విషయాన్ని ఆయన పెద్ద పట్టించుకోలేదని చెప్పేసి ఏమంటున్నారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ మొత్తం క్రమంలో అసలు ఎవరు సుప్రీం? ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని అసలు ఎవరు దీన్నంత కథంతా నడిపించింది ఎవరు? ఈ కథానాయకుడు ఎవరు అనే దాని మీద పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ప్యానెల్లో ఉన్న అందరినీ విచారించగా అందరూ కూడా ఒకటే పేరు చెప్పినట్టుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైపు వేలైతే వెళ్తున్నాయి. ఈ ప్రభాకర్ రావు మాత్రం దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వటం లేదన్నది సిట్ ఆరోపణ. దీనిపై కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ ఒక పిటిషన్ దాఖలు చేయనట్టుగా మనకు తెలుస్తుంది. ఆయన అరెస్ట్ చేసి ఆయన నుంచి పూర్తి స్థాయిలో సమాచారం సేకరించేందుకు సిట్ రెడీ అవుతుందన్నట్టుగా మనకు తెలుస్తుంది. చాలాసార్లు వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి రకరకాల కామారెడ్డి ఎన్నికలప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. సో దీన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ఒక సిట్ అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం అయితే కనపడుతుంది. దానికి సంబంధించినటువంటి వ్యవహారం అయితే సాగుతుంది ప్రస్తుతానికైతే. ఇది ఇవాల్టి ముఖ్యాంశాలు. మరో రోజు మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.